మార్కెట్స్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ట్రాపింగ్ స్ట్రాటజీ అంటే ఏంటో మీకు తెలుసా? సో మొట్టమొదటి అసలు ట్రాపింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఫేక్ సిగ్నల్స్ యొక్క ఆధారంగా ఒక ఫేక్ సెల్ సిగ్నల్తో అమ్మేయడము, లేకపోతే ఫేక్ బై సిగ్నల్ వల్ల కొనడము. అంటే బ్రేక్అవుట్ వచ్చింది కదా అని వెంటనే మీరు కానీ ఆ స్టాక్ని కొని అది ఆపోజిట్ డైరెక్షన్లో పడిపోతుంది అని అంటే ఇది ఒక ఫేక్ సిగ్నల్ యొక్క ఆధారంగా అవ్వచ్చు. ఇది ఎందుకు అవుతుంది? బిగ్ ప్లేయర్స్ ఎవరైతే మార్కెట్లో ఉంటారో వాళ్ళు చాలా రకాల డంపింగ్ స్ట్రాటజీస్ చేయడంతో ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు స్టాప్ లాస్ హంటింగ్ యొక్క భాగంగా ఇవి చేయడంతో ఇటువంటి ట్రాప్స్లోని రీటైల్ ఇన్వెస్టర్స్గా మనం చిక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని నుంచి మీ బారి నుంచి కాపాడాలి అని అంటే కింది 3 విషయాల్ని చేయక జాగ్రత్తగా చేయండి. సో మొట్టమొదటిది ఏంటి అని అంటే ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం వెంటనే డెసిషన్ కాకుండా కొంచెం వెయిట్ చేసి సస్టైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. వాల్యూమ్ని కూడా చెక్ చేసుకోండి. ఎక్కువ ఉన్నట్టయితే అది బ్రేక్అవుట్, తక్కువ ఉన్నట్టయితే ఫేక్ అవుట్ అని అర్థం చేసుకోండి. అండ్ మూడవది, అతి తక్కువ స్టాప్ లాస్ పెట్టుకున్నట్టయితే మీరు ఇటువంటి పొజిషన్ చేంజ్ అవ్వగానే వెంటనే దాని నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. బాగుంది కదా? గ్రో తెలుగుని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.